చిన్న పాప తీసుకొచ్చి ఇది ఇస్తుంది. విన్నాడు దగ్గరికి చిన్న పాప వచ్చింది. ప్రజెంట్ మనం లండన్ బ్రిడ్జ్ వచ్చాము. నువ్వు ఎందుకు బయటికి వచ్చేస్తావా? సో ప్రజెంట్ వచ్చేసి కూరగాయల షాప్కి వచ్చాను. ప్రజెంట్ ఇవాళ నా కూరగాయలు ఇవి. అండ్ బయట తినే దోసకాయలు ఉన్నాయి. చలో టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు కూరగాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. జున్ను స్కూల్ నుంచి చక్కగా రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్ నుంచి వీడియో చేశాను. అక్కడ నుంచి వెళ్ళి మన కూరగాయల షాపు కూరగాయలు తీసుకొని నెక్స్ట్ సైడ్ వెళ్దామని చూద్దాం. ఇంటికి రాగానే మన విన్ను నాన్న వచ్చేసి కూరగాయలు తీస్తున్నాడు. తింటావా అనేది నానమ్మ నువ్వు ఇద్దరు కలిసి తిండి. అమ్మ నువ్వు పెట్టుకొని వస్తుంది. ఇది అవి టమాటా. అదేంటిది? టమాటా పాట. 10 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇంటికి వచ్చాను. ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ అయితే ఓన్లీ టీ తాగి వెళ్ళాను అనుకుంటా. సో మధ్యలో వీడియోస్ ఎడిటింగ్ చేయడం అవుతుంది అనమాట. చేసిన రోజులు కంటిన్యూ చేస్తున్నాను. మిగతా రోజులు అయితే చేస్తూ అయితే లేదు. అంటే ఏం చేయాలి, ఏ కంటెంట్ చేయాలని అర్థం కావట్లేదు వాస్తవం నాకు కూడా. అందుకని మీకు నేను కరెక్ట్ ఏం చెప్పి పెట్టాలి, ఏం చేయాలని అర్థం కావట్లేదు. వీడియోస్ నేనే తీసుకోవాలి, ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి కనుక కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం కాక మీకు నేనేం చేయట్లేదు. మీరు కామెంట్ రూపంగా తెలియస్తే దాని ప్రకారం కూడా నా ఐడియా వచ్చి నేను కూడా వీడియోస్ చేస్తాను అనుకుంటున్నాను. సో కామెంట్ రూపంగా కామెంట్ చేయండి. విన్నాను వచ్చేసి మొత్తం కూరగాయలన్నీ తీస్తున్నాడు. తెచ్చిన కూరగాయలు తీసి గిన్నెలో వేస్తున్నాడు. గుడ్ బాయ్. నాన్న దగ్గర నుంచి నేర్చుకుంటాను అన్నమాట. ఇట్లా మీ పిల్లలు కూడా నేర్పియండి. పిల్లలు మీరు కూడా ఇలా చేయండి. పెద్ద ఉందా? పెద్ద ఉంది. టమాటా పెద్ద ఉందంట. అది పెద్ద ఉందా టమాటా? అందులోకి అవి సంచులు మరి ఇవి ఇంట్లోకి సంచులు గిన్నెలు వేస్తే ఇవి గిన్నెలకి అవి తీసి టమాటాలు అన్నీ అట్లా అన్నీ తీసేసి టమాటాలు అన్నీ అన్నీ ఓకేనా? గుడ్. పక్కకు పెట్టేసి టమాటాలు అన్నీ వినోదాన్ని వచ్చేసి మొత్తం సార్ కదా బ్యాగులో ఫస్ట్ అలాగే తీసిండు, గిన్నెలు వేసిండు, మళ్ళీ బ్యాగులు వేస్తున్నాడు. ప్రజెంట్ అయితే నేను నానబెట్టిన పల్లెలు తింటున్నా. అన్ని ప్యాక్ చేసి పెడతాడు. గుడ్ బాయ్ కార్తీక్. విన్ను గుడ్ బాయ్. ఎవరు తీసే అవసరం లేదట. అయిపోయినాయా? ఓ గుడ్, సూపర్ గుడ్. మా విన్నుకు ఒక లైక్ వేయండి. నానమ్మ మనవాడు కలిసి పొట్టు తీస్తారు, కూరగాయల పొట్టు తీస్తారు. చిక్కుడుగా వస్తలేదా? 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 చిక్కుడుగా తీయాలంట. చిక్కుడుగా అవుతాడు విన్నాను. 10 గంటల 20 నిమిషాలు. ఇప్పుడు మనం ఎడిటింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఎన్ని వీడియోస్ అయితే చూద్దాం వల్ల కనీసం ఒక 2-3 వీడియోస్ అయినా నా టార్గెట్ పెట్టుకుంటున్నాను ఎడిట్ చేయడానికి. ఏం తింటాను? బజ్జీ తింటాడు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత టైం అయితే తెలుసా నీకు? టైం అవుతుంది 11:31 టైం అవుతుంది. మా విన్నాను బజ్జీ తింటాడు. నేను ఇక్కడ ఎడిటింగ్ చేసిన. అమ్మ తెచ్చిన కూరగాయలు ఇంకా కొత్తిమీర అవన్నీ తీస్తూనే ఉన్నది ఇంకా కంటిన్యూగా. టైం 12 గంటల 10 నిమిషాలు 13 నిమిషాలు. సో అన్నయ్య దగ్గరకు వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ బయట చేస్తున్నాను. ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ చేస్తూ అన్నయ్య దగ్గరకు వచ్చాను. గూగుల్ పే ఫోన్ పనిచేస్తారా అంటే నేను ఇక్కడ వచ్చాను అనమాట. సో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆగిపోయాయి. అన్నయ్య బయటకు వెళ్తాను. 3 రోజులు వర్క్ చేయట్లేదంట. సో నేను రాగానే కథ ఫోన్ చేసినా పని చేస్తున్నాయి. మళ్ళీ బయలుదేరుతున్నాను ఇంటికి. మనకు శివరాత్రి రాకముందే ఎండ చూసారు ఎంత కొడుతుంది. ఫుల్ ఎండ కొడుతుంది. నేను బయటికి వెళ్ళగానే ఇక ఈ బాబు చూసిలా ఫోన్ ఎట్టుకొని కూర్చున్నాడు. ఓయ్ ఓయ్ నాన్న బయటకు పోగానే ఫోన్ పట్టుకొని కూర్చుంటావా? అయితే నువ్వు నాన్న బయటకు పోగానే ఫోన్ పట్టుకొని కూర్చుంటావా? దెబ్బలు అయితే మళ్ళా నాన్నమ్మకు ఫోన్ ఇచ్చేసి నిమిషాలు అవుతుంది. ప్రజెంట్ అయితే ఇవాళ పాలకూర పప్పుతో అన్నం తినేసాను. చాలా ఇళ్ళ తర్వాత తిన్నాను అనమాట. చాలా ఇళ్ళు అంటే చాలా రోజుల తర్వాత పాలకూర పప్పుతో తిన్నాను. జున్ను టైం అయింది. గోయింగ్ టు స్కూల్. బయట మాత్రం విపరీతం ఎండ కొడుతుంది. మొత్తం బ్లాక్ అయిపోతున్నాను అనమాట. ఇక ఎండకు చూసారు ఎండ ఎట్లా కొడుతుందో. కళ్ళు చూడ రాకుండా ఎండ కొడుతుంది మొత్తానికి. జున్ను యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉందంట. అది March 14th అంట. ఇదివరకు March 17th చెప్పారు. ఇప్పుడు March 14th షిఫ్ట్ చేశారు ముందుకు అనమాట. ప్రజెంట్ అయితే స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. బయట ఎండ కొడుతుంది. జున్ను క్లాస్ చిన్న క్లాస్ ప్రైమరీ క్లాసులు అవన్నీ కూడా బిఫోర్ ప్రైమరీ అంటే ప్రైమరీలో ఓన్లీ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి 3:30 వరకు అనుకుంటా కదా బేట. మళ్ళీ పెద్ద క్లాసులు అన్నీ కూడా 4 వరకు 4:30 వరకు ఉంటుంది స్కూల్. జున్ను నాని స్కూల్ నుంచి వచ్చేసాడు. జున్ను వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఆన్ March 14th అట. 17th కాదు, మర్చిపోకండి. సమయం 6 గంటలు. నేను బయటికి వెళ్తానన్నా అనమాట. నువ్వు వస్తావాట బయటికి తాట వీళ్ళు నానికి. నేను జున్ను నేనే పోదాం అనుకుంటున్నాం కదా. నువ్వు ఎందుకది బయటికి వచ్చేస్తావా? కార్లు వస్తావా? నువ్వు కార్లో రా. నేను జున్ను బండి మీద పోతాం ఓకేనా? నువ్వు కార్లో పో.
నేను బండి మీద పోతాం. జున్ను అని నేను నానమ్మ బండి మీద పోతాం. నువ్వు అమ్మ కార్లో రండి. పోండి పో. బాయ్ 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 బాయ్. షూ తెచ్చుకుంటాను పోయి, షూ తెచ్చుకుంటాను. మా విన్ను అని వచ్చేసి బండి మీద పోయి అంటే కార్లో పోతాడట. సాయంత్రం 6 అయింది. సాయంత్రం ఏంటంటే మేము బయట కూడా ఇష్టం ఉండండి మాకు. పొద్దుదాకా మేము బయట తిరగంగానే. హోంవర్క్ అయిపోయిందా? ఫస్ట్ అన్న తిన్నావా? అగో నా షూ వేసుకున్నావు విన్నాను. నాన్న ఎత్తుకోన్నా, నాన్న నడుచుకుంటూ వెళ్దాం. ఇప్పుడు రెడీ అయినా బయటికి వెళ్దామని. ఓకేనా? సో మేము అందరం బయటికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. నానమ్మ తోని విన్ను. అందరికి బాయ్. మేము బాయ్ నలుగురం వెళ్తున్నాం బయటికి కదా. బాయ్ బాయ్. అందరు బాయ్ బాయ్ చెప్తారు విన్ను. అమ్మ కూడా వచ్చింది. నలుగురం అలా తిరగడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లోకి వచ్చినాం అనమాట ప్రజెంట్. విన్నాను తీసుకొని మొత్తం వాకింగ్ చేస్తారు. ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ చూసారా, అందరికీ క్రికెట్ ఆడుతున్నారు, చాలా మంది ఉన్నారు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో. చాలా పోతుంది రండి. సో నానమ్మ పట్టుకొని జున్ను విన్నులు అయితే వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో. అదా రండి. ఇదా ఏమైంది? షూ అయిందా? షూ అయిందట. దా గుడ్ బాయ్. నాన్న చేపట్టుకుంటాడట. జున్ను విన్నాళ్ళు చూసారు కదా, ఉరుకుతున్నారు అక్కడ. వాకింగ్ నానమ్మతో పోటీ పడదామని చెప్పేసి ముందుకు పోతున్నారు. చిన్న పాప తీసుకొచ్చి ఇది ఇస్తుంది. విన్నాళ్ళ దగ్గరికి చిన్న పాప వచ్చింది. టైం 6:58. మా విన్ను జున్ను నాన్న 2 రౌండ్లు తిరిగితే వచ్చేసారు. ప్రజెంట్ ఇక్కడ చేసి బయలుదేరుతున్నాం. ఇంకా టాటా కియా తీసుకో. జున్ను విన్ను అని నడుపుతాడ బండి. పో ఇవన్నీ పా. మరి ఎందుకు మనకి డైరెక్ట్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ మా అక్కోటి దగ్గరకు వచ్చాము. టైం చూస్తారు కదా, 7:12 అవుతుంది. జున్ను విన్నులు అయితే ఫుల్ యాక్టివ్ ఉన్నారు ఇవాళ కదా. అయ్ మళ్ళీ పోదామా గ్రౌండ్లకు? విన్ను గ్రౌండ్లోకి పోదామా? ఎటు పోదాం ఇప్పుడు? మరి ఎటు పోదాం? అత్తనా? అత్త దగ్గరకు పోదామట. అత్త పోదామా? సరే పద. పోను అట. పోదామంటే పోను అంటాడు వీళ్ళు. పోను అట. చలో అకౌంట్కి వచ్చాము. మన ఇక్కడ జున్ను విన్నులు అయితే ఫోన్లో చూస్తున్నారు. ఇక వెళ్దామని పోదామంట అద్ద అంటాడు వీళ్ళు. బయటికి వచ్చేసరికి చీకటి అవుతుంది. ఇప్పుడు 3 నిమిషాల దాకా 8 అవుతుంది. మేమైతే వెళ్తున్నాం ఇంకా అకౌంట్ దగ్గర నుంచి వెళ్ళి. చూసారా బయట అడవి ప్రాంతంలో ఎక్కువ ఉంది. ఇది చీకట్లకి వెళ్తున్నాను నేనైతే. చలో జున్ను నాన్న ఆగయా, విన్నాను వస్తున్నాడు. మనం బండి షాడ్చుకొని వెళ్దాం. ప్రజెంట్ మనం లండన్ బ్రిడ్జ్ దగ్గర వచ్చాము. కరీంనగర్లో లండన్ బ్రిడ్జ్. ఇక్కడ జాయింట్ తిరుగుతాం చూసారు కదా. పోదాం పోదాం. మళ్ళీ జున్ను నాని విన్నా అని అమ్మ నేను కలిపేసి మన ఇక్కడ కరీంనగర్లో ఎగ్జిబిషన్ వచ్చింది చూసారు కదా, లండన్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చాము. చూపెట్టానుకొని కజర్ బయలుదేరుతాం. 16లో అనమాట. 16 ఎగ్జిబిషన్. మా విన్నా అని పోదాం పోదాం అంటాడు. పోదాం పోదాం అంటాడు. మన నెక్స్ట్ టైం పోదాం, అందరం కలిసి పోదాం. ఓకేనా? 9 గంటలకు ఇంటికి వచ్చాము. పోయేటప్పుడు మా జున్ను అని తెలుతుండే కదా, ఇప్పుడు బజ్జుకున్నాడు. మా విన్నాను మాత్రం ముందర ఉరికిండు. అమ్మ వీళ్ళలే బెల్లడ కొట్టారంట. వచ్చింది అమ్మ వచ్చింది. నిద్ర లేచిండి ఇప్పుడు జున్ను. ఇదే రాక బండి బతుకున్నాడు కదమ్మా. మా విన్నాను వచ్చేసాగో లాలనే ఎడతాడు. ఇంటికి పోదామంటే ఏమంటాడు. జరగ మంచిగా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేది ఉంది. మా జున్ను అన్నారు కొంచెం నిద్ర మబ్బులు ఉన్నారు. ఇక ఇక్కడ రెడీగా ఉన్నాయి మనకి ఎడిటింగ్ చేయడానికి అన్నీ. సో ఈ రోజు వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో చూద్దాం. బాయ్ బాయ్. జై హింద్. వందే మాతరం. కీప్ వాచింగ్ మన ప్రసం వ్లాగ్స్.